హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం సంబంధించి జూలై మంత్ కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దామండి. మనం ఈ జూలై నుంచి జనవరి వరకు ఉండే కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు చూసుకుంటూ వెళ్దాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీకు చాలా ఇంపార్టెంట్. మిగతా సబ్జెక్టుల మాదిరిగానే థియరీతో పాటు ఈ కరెంట్ అఫైర్స్ని కూడా రిలేటెడ్ చేసుకుంటూ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మంత్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సీ ఆర్చిన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్: ఇవి సముద్ర అకశేరుకాల వర్గంకు చెందినవి, వీటిని ఇకైనోడర్మ్స్ అని కూడా పిలుస్తారు. ఆప్షన్ 2: ఇది అత్యంత గట్టిగా ఉండే బాహ్య అస్థిపంజరం కలిగి ఉంటుంది, దీంట్లో కదిలే వెన్నెముకలు ఉంటాయి. ఆప్షన్స్లో మనకి కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 ఏది కాదు అని ఆప్షన్స్ అయితే ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. సి ఆర్చిన్స్కి సంబంధించి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ సి అనేది సరైన సమాధానం అండి. 1 మరియు 2 కరెక్టే. ఓకే, ఇవి సముద్ర అకశేరుకాల వర్గంకి చెందినవి, వీటిని ఎకైనోడర్మ్స్ అంటారు. ఇవి అత్యంత గట్టి బాహ్య అస్థిపంజరం కలిగి ఉంటాయి, అలాగే దీనిలో కదిలే వెన్నెముక ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ ఫారెస్ట్ 2024కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్ చూడండి. గడిచిన దశాబ్ద కాలంతో పోలిస్తే అటవీ నిర్మూలన రేటు తగ్గినది అన్నాడు. ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చి 2020లో గ్లోబల్ ఫారెస్ట్ కవర్ సుమారుగా 4.1 బిలియన్ హెక్టార్లు ఉన్నది అన్నాడు. ఆప్షన్ 3లో గ్లోబల్ ఫారెస్ట్ ఏరియాలో రష్యా, బ్రెజిల్, కెనడా మరియు అమెరికా, చైనా దేశాలు 54% కలిగి ఉన్నాయి అన్నాడు. ఆప్షన్ 4లో 1990 మరియు 2000 మధ్య సుమారు 400 మిలియన్ హెక్టార్ల అటవీ భూమిని భూ వినియోగం కోసం మార్చడం జరిగింది అని. ఇక్కడ ఆప్షన్స్ అయితే చూడండి. వరల్డ్ ఫారెస్ట్ 2024కి సంబంధించి సరైన సమాధానం ఏమిటి అంటే మనకి ఆప్షన్స్ 1, 3, 4, 2, 3, 4, 1, 2, 3 మరియు ఏది కాదు అని ఉన్నాయి కదా. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3, 4 కరెక్టే అండి. ఓకే, వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ 4 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గానే ఇవ్వడం జరిగింది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్. ఉదంతి సింటడి టైగర్ రిజర్వ్ ఈ క్రింది వాటిల్లో ఏ రాష్ట్రంలో కలదు అన్నాడండి. ఆప్షన్స్ మనకి హర్యానా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఈ ఉదంతి సింటడి టైగర్ రిజర్వ్ అనేది ఛత్తీస్గఢ్లో ఉందండి. ఓకే, ఛత్తీస్గఢ్లో ఉంది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఉదంతి మరియు సింటడి అనే 2 రిజర్వ్లను కలిపి ఉదంతి సింటడి టైగర్ రిజర్వ్గా మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి 2008, 2009లో. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ అండి. ఇటీవల వార్తల్లో నిలిచిన పర్సెవెరెన్స్ రోవర్ యొక్క లక్ష్యం ఏమిటి అన్నాడు. ఆప్షన్స్ మనకి అంగారగ్రహం ఉపరితలంను మ్యాపింగ్ చేయడం, అంగారగ్రహంపై వాతావరణ మరియు దాని విధానాల అధ్యయనం చేయడం, ఆప్షన్ సి అంగారగ్రహంపై నీటిని కనుగొని మరియు దాని వనరులను అధ్యయనం చేయడం, ఆప్షన్ డి అంగారగ్రహం పురాతన జీవితాన్ని అధ్యయనం చేయడం అని చెప్పి మనకి ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. పర్సెవెరెన్స్ రోవర్ యొక్క లక్ష్యం ఏమిటంటే అంగారక గ్రహ పురాతన జీవితాన్ని అధ్యయనం చేయడం అండి, కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అండి. ఓకే, నెక్స్ట్. గ్రోత్ ఇండియా టెలిస్కోప్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1 ఇచ్చేసి భారతదేశం యొక్క మొదటి పూర్తి రోబోటిక్ ఆప్టికల్ రీసెర్చ్ టెలిస్కోప్ ఇది. ఆప్షన్ 2 వచ్చేసి ఇది ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటివ్ హాన్లే లడాఖ్లో కలదు అన్నాడండి. పై వాటిలో సరైనవి గుర్తించండి అని మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్స్లో మనకి కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అన్నాడండి. ఈ గ్రోత్ ఇండియా టెలిస్కోప్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి పూర్తి రోబోటిక్ ఆప్టికల్ రీసెర్చ్ టెలిస్కోపు, అలాగే ఇది ఇండియన్ ఆస్ట్రానామికల్ అబ్జర్వేటివ్ హాన్లే అంటే లద్దాఖ్లోని హాన్లేలో కలదండి, కాబట్టి 2 ఆప్షన్స్ కరెక్టే, కాబట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి అనేది రైట్ అండి. ఓకే, నెక్స్ట్.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించి క్రింది వారిలో సరైనవి గుర్తించండి అన్నాడు. మనకి ఆప్షన్స్: ఎలక్ట్రోలైజర్లను దేశీయంగా తయారు చేయడానికి ఇది ఆర్థిక ప్రోత్సాహకాలను అందించడం. నెక్స్ట్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో భారతదేశంను గ్లోబల్ హబ్గా చేయడమే దీని లక్ష్యం అన్నాడండి. సో ఆప్షన్స్లో మనకి కేవలం 1 మాత్రమే సరైనది, కేవలం 2 మాత్రమే సరైనది, 1, 2 సరైనవి, ఏది కాదు అన్నాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1, 2 కరెక్టే అండి. ఈ నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనేది ఎలక్ట్రోలైజర్లను దేశీయంగా తయారు చేయడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుందండి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది. అలాగే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఉత్పత్తి మరియు ఎగుమతుల్లో భారతదేశం గ్లోబల్ హబ్గా చేయడం అనేది దీని యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రం పిడుగుల వల్ల సంభవించే మరణాలను అరికట్టడానికి పామ్ వృక్షాలను నాటుచున్నది? సో ఆప్షన్స్లో మనకి ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అండి, ఒడిస్సా రాష్ట్రం. సో పిడుగుల వల్ల సంభవించే మరణాలను అరికట్టడానికి మనకి ఫామ్ అనే వృక్షాలు ఉన్నాయి కదా, ఆ వృక్షాలను అయితే నాటుతుందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, గరియాల్స్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడండి. ఇక్కడ ఇది ఒక మంచినీటిలో కనిపించే మొసలి, భారతదేశంలో యమునా నది యొక్క ఉపనదులతో మాత్రమే ఇది కనిపించును అన్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి IUCN రెడ్ లిస్ట్లో వర్నబుల్గా వర్గీకరించబడింది అన్నాడండి. సో ఇందులో సరైనవి గుర్తించండి అనే క్వశ్చన్ ఉంది. సో దాంట్లో ఆప్షన్స్ చూడండి, కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అన్నాడండి. సో గరియాల్స్కి సంబంధించి కింది అంశాలలో మనకి సరైనవి గుర్తించండి అని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఏది కాదండి, 2 రాంగే. సో గరియాల్స్ అనేవి మంచినీటిలో కనిపించే ముసలి, బట్ భారతదేశంలో యమునా నది యొక్క ఉపనదుల్లో కనిపించును అన్నాడు. యమునా నది ఉపనదులు కాదండి, గంగా నది. ఓకే, గంగా నది ఉపనదుల్లో ఈ గరియాల్స్ అనేవి కనిపిస్తాయి. ఇది IUCN రెడ్ లిస్ట్లో వర్నబుల్గా వర్గీకరించబడింది అన్నాడు. వర్నబుల్గా కాదండి, ఎండేంజర్డ్ స్పీసీస్లో సో దీన్ని వర్గీకరించడం జరిగింది. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేవి రాంగ్. అందువల్ల ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ అండి, INS త్రిపుట్ అన్న నది. ఆప్షన్స్లో మనకి ఇది ఒక Q క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అన్నాడు. ఆప్షన్ బిలో ఇది ఒక డీజల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ అన్నాడు. ఆప్షన్ 3లో ఇది ఒక న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ అన్నాడు. ఆప్షన్ డిలో ఇది ఒక తల్వార్ క్లాస్ ఫ్రీగేటెడ్ అని ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో దీని ప్రకారం INS త్రిపుట్ అనేది ఒక తల్వార్ క్లాస్ ఫ్రీగేటెడ్ అండి, తల్వార్ క్లాస్ ఫ్రీగేటెడ్. ఓకే, సో తల్వార్ క్లాస్ ఫ్రీగేటెడ్, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుందండి. ఓకే, ఇది గోవా షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది దేశీయ పరిజ్ఞానంతో. సో ఇందులో 4 తల్వార్ ఫ్రీగేటెడ్ని దిగుమతి చేసుకోవాలని చెప్పేసి రష్యాతో ఒప్పందం చేసుకోవడం అయితే జరిగిందండి 2016లో. సో దాని ప్రకారం 2 రష్యా నుంచి ప్రత్యక్షంగా దిగుమతి చేసుకున్నాం, మిగతా 2 స్వదేశీయంగా తయారు చేయడం అయితే జరిగిందండి. ఆ తయారు చేసుకున్న వాటిలో ఈ త్రిపుట్ ఒకటి, రెండవది వచ్చేసి తమల్ అండి, తమల్. ఓకే, తమల్. ఓకేనా. సో తల్వార్ ఫ్రీగేటెడ్ క్లాస్ ఫ్రీగేటెడ్ ఏమి అని అడిగితే త్రిపుట్ ఇచ్చినా నీకు తమల్ ఇచ్చిన, ఈ 2 ఇచ్చిన వాటిని తల్వార్ క్లాస్ ఫ్రీగేటెడ్ అని చెప్పి చెప్పాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి. భారతదేశంలోని ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇండియో రష్యన్ రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ AK-203 ఆస్టాల్డ్ రైఫిల్స్ని తయారు చేయుచున్నది అన్నాడు. సో మనకి ఆప్షన్స్ వచ్చి మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. సో ఇండో రష్యన్ రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది AK-203 ఆస్టాల్డ్ రైఫిల్ని అయితే తయారు చేస్తున్నది. సో అది ఈ ఇండో రష్యన్ రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఎక్కడ ఉన్నది అని అడిగాడండి. సో
సో ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో అండి. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఈ ఇండో రష్యన్ రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దీని నుంచి మనకి AK-203 అసాల్ట్ రైఫిల్స్ అనేవి తయారవుతున్నాయండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ అండి, ప్రాజెక్ట్ 76కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1 వచ్చి సింధు గోస్ క్లాస్ స్థానంలో దీన్ని ప్రారంభించనున్నారు. ఆప్షన్ 2, ప్రాజెక్టు 76 కింద భారత నౌకాదళం భారతదేశం యొక్క మొదటి స్వదేశీయంగా సాంప్రదాయంగా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ను అభివృద్ధి చేస్తున్నది అని ఇచ్చాడండి. సో ఇందులో సరైనవి గుర్తించండి అన్నాడు మనకి. సో ఆప్షన్స్లో కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 మరియు ఏది కాదు అన్నాడండి. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. సో ప్రాజెక్ట్ 76 అనేది సో భారతదేశంలో సాంప్రదాయంగా స్వదేశీయంగా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ అభివృద్ధి చేస్తున్నదండి ప్రాజెక్ట్ 76. ఇది సింధు గోస్ క్లాస్ స్థానంలో ప్రారంభించడం జరిగిందండి. ఓకే, కాబట్టి ప్రాజెక్ట్ 76 అనేది ఒక డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ అభివృద్ధి చేసే ప్రాజెక్ట్. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన స్లో బ్లెండ్ అనగా అన్నాడండి. మనకు ఆప్షన్స్ రామ్షన్వేర్, ఫిషింగ్, సైబర్ బుల్లింగ్, మాల్వేర్, ఇవి ఆప్షన్స్ అండి. సో స్లో బ్లైండ్ అనగా అంటే సో ఇది మాల్వేర్ అండి. ఓకే, సో నూతన బ్యాంకింగ్ యొక్క మాల్వేర్. సో ఇది ఆండ్రాయిడ్ వినియోగదారుల నుండి బ్యాంకింగ్ క్రెడెన్షియల్ని తస్కరిస్తుందండి. ఓకే, ఆండ్రాయిడ్ వినియోగదారుల బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ని తస్కరిస్తుంది. సో ఇది సి క్యాంప్ అనే ఫీచర్ని కలిగి ఉంటుందండి. సి క్యాంప్ అనే ఫీచర్ని కలిగి ఉంటుంది. సో ఇది సి క్యాంప్ అనగా ఇక్కడ సెక్యూర్ కంప్యూటింగ్ అండి, సెక్యూర్ కంప్యూటింగ్. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన INS రణ్వీర్ ఈ క్రింది ఏ తరగతికి చెందినది? సో ఆప్షన్స్లో మనకి ఢిల్లీ క్లాస్, కొలవరి క్లాస్, సింధు గోస్ క్లాస్, రాజ్పూత్ క్లాస్. సో ఈ రణ్వీర్ అనేది ఏ తరగతికి చెందినది అని అడిగాడండి. సో రాజ్పూత్ క్లాస్కి చెందినదండి. సో రాజ్పూత్ క్లాస్కి చెందినది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ అండి, ఇటీవల వార్తల్లో నిలిచిన సెంబెక్స్ 2 అనునది ఆప్షన్స్లో మనకి కృత్రిమ మేధా వ్యవస్థ, అలాగే అధునాతన శాటిలైట్, ఆర్ నూతనంగా కనుగొనబడిన చేప, ఆర్ నూతనంగా అభివృద్ధి చేయబడిన అనురహిత న్యూక్లియేతర పేలుడు పదార్థం అనే ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి. సో సింబెక్స్ 2 అనున్నది నూతనంగా అభివృద్ధి చేయబడిన అనురహిత లేదా న్యూక్లియేతర పేలుడు పదార్థాన్ని మనం సింబెక్స్ 2గా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి. ఓకే, సో నెక్స్ట్ అండి, లో ఫ్రీక్వెన్సీ అర్రేకి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1, ఇది యూరప్ అంతటా విస్తరించిన రేడియో ఇంటర్ఫెరోమీటర్. ఆప్షన్ 2, ఇది ఒకే సమయంలో వివిధ దిశలలో పరిశీలనలు చేయగలదు అన్నాడండి. సో సరైనవి గుర్తించండి అన్నాడు ఇందులో. సో ఆప్షన్స్లో మనకి కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అన్నాడు. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. 1 కరెక్టే, 2 కరెక్టే అండి. సో లో ఫ్రీక్వెన్సీ అర్రే అనేది ఒక నూతన రేడియో గెలాక్సీని కనుగొన్నదండి. ఓకే, సో ఇది ఒకే సమయంలో ఆకాశాన్ని మొత్తాన్ని చూడగల టెలిస్కోప్ అండి. ఓకే, ఒకే సమయంలో ఆకాశాన్ని మొత్తాన్ని ఒకేసారి చూడగల టెలిస్కోప్ అండి. ఓకే, టెలిస్కోప్. సో దీన్నే మనం లో ఫ్రీక్వెన్సీ అర్రే అని చెప్తాం. సో దీనిని ఉపయోగించి రేడియో గెలాక్సీని కనుగొనడమైతే జరిగిందండి, ఈ లో ఫ్రీక్వెన్సీ అర్రేని ఉపయోగించి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్ అండి, సెంట్రీసియా క్యానినెర్వరిస్ సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్స్లో ఇది ఒక పుష్పించే మొక్క యొక్క నూతన జాతి అన్నాడు. ఆప్షన్ 2 వచ్చి ఇది కరువు, చలి మరియు రేడియేషన్ లాంటి వివిధ పర్యావరణ ఒత్తిడి కారకాలను తట్టుకోగలదు అని ఇచ్చాడండి. సో ఇందులో సరైనది గుర్తించండి అని కూడా
మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్స్లో మనకి కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 ఏది కాదు అన్నాడండి. ఓకే, సో ఈ సెంట్రీసియా క్యాన్వెనరీ అనేది ఒక పుష్పించే మొక్క యొక్క నూతన జాతి అండి, ఇది కరెక్ట్. అలాగే కరువు, చలి మరియు రేడియేషన్ లాంటి వివిధ పర్యావరణ ఒత్తిడి కారకాలను తట్టుకోగలదండి. సో 2 కరెక్టే అండి ఇక్కడ. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్ అండి, ఇటీవల వార్తల్లో నిలిచిన పోలోగా క్యాంథస్ సుదాన్ సుసికరి అను నది అని ఇచ్చాడు మనకి. ఆప్షన్స్లో పశ్చిమ కనుమల్లో నూతనంగా గుర్తించబడిన పక్షి జాతి, ఆప్షన్ బిలో థార్ ఎడారి ప్రాంతంలో నూతనంగా గుర్తించబడిన కీటకాల జాతి, ఆప్షన్ సిలో గంగా నదిలో గుర్తించబడిన నూతన చేప జాతి, ఆప్షన్ డిలో ఈశాన్య భారతదేశం నుంచి గుర్తించబడిన నూతన వృక్ష జాతి. సో ఈ పోలోగా క్యాంథస్ సుదాన్ సుసిక్సెరి అన్నది ఏంటి అన్నాడండి ఇక్కడ. సో ఈ పోలోగా క్యాంథస్ సుదాన్ సుసిక్సెరి అనేది ఈశాన్య భారతదేశంలో గుర్తించబడిన నూతన వృక్ష జాతి అండి. ఓకే, ఈశాన్య భారతదేశంలో నుంచి గుర్తించబడిన నూతన వృక్ష జాతి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, లాస్ట్ యూనివర్సల్ కామన్ అన్సిస్టర్ లూకాకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి లూకా అనేది 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉంది. ఆప్షన్ 2 లూకా అనేది మనిషి జీవితంలో మూలాలకు ప్రాతినిధ్యం వహించును అన్నాడు ఆప్షన్స్ మనకి. సో దీంట్లో సరైన గుర్తించండి అని ఇచ్చాడండి మనకి. ఆప్షన్స్ చూడండి, కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. సో దీని ప్రకారం మనకి ఆన్సర్ ఏంటంటే ఏది కాదండి, ఈ 2 తప్పే. ఎందుకంటే లూకా అన్నది 100 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉందండి. అలాగే లూకా అనేది వృక్ష జాతి మూలాలకు ప్రాతినిధ్యం వహిస్తుందండి. ఓకే, ఈ లాస్ట్ యూనివర్సల్ కామన్ అన్సిస్టర్ అనేది వృక్ష జాతి మూలాలకైతే సో ప్రాతినిధ్యం వహించును. కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, జైన్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. సో దీనిని నాసా ప్రారంభించింది అన్నాడు. ఆప్షన్ 2 వచ్చి దీని లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద ఉంచడం జరిగింది. దీనిని అదనపు సౌరగ్రహాలు మరియు బ్రౌన్ డార్క్స్ను కనుగొనబడడానికి లాంగ్ రేంజ్ పాయింట్లో ఉంచడం జరిగింది అన్నాడు. సో మనకి ఆప్షన్ వచ్చేసి కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 ఏది కాదు అన్నాడండి. సో జైన్ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించి సరైన ఆన్సర్ ఏంటంటే కేవలం 2 మాత్రమే అండి. ఓకే, సో దీన్ని లాంగ్ రేంజ్ పాయింట్ వద్ద ఉంచడం జరిగింది. దీనిని అదనపు సౌరగ్రహాలు మరియు బ్రౌన్ డార్క్స్ను కనుగొనడానికి లాంగ్ రేంజ్ పాయింట్లు అయితే ఉంచడం జరిగిందండి ఈ జైన్ స్పేస్ క్రాఫ్ట్ని. సో బట్ దీన్ని నాసా కాదండి ప్రారంభించింది, యూరోపియన్ స్పేస్ అండి, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో దీన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 ఇటీవల ఐవరీ కోస్ట్ యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్లో చేరినది. ఆప్షన్ 2 యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్ 1992లో హేలింగ్స్లో ఆమోదించబడింది. 1996లో ఇది అమల్లోకి వచ్చినది అన్నాడండి. సో మనకి ఆప్షన్స్ చూడండి, సరైన గుర్తించండి అన్నాడు కాబట్టి కేవలం 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2 ఏది కాదు అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే 1, 2 కరెక్ట్ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఐవరీ కోస్ట్ అనేది యునైటెడ్ నేషన్ వాటర్ కన్వెన్షన్లో అయితే చేయడం జరిగిందండి. సో ఈ యునైటెడ్ నేషన్స్ వాటర్ కన్వెన్షన్ అనేది 1992లో హేలింగ్స్లో ఆమోదించబడింది. అలాగే 1996 నుంచి అమల్లోకి రావడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్ అండి, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 జూబ్రా మషిల్ అనున్నది ఒక అన్యాక్రాంత గ్రహాంతర జాతి. ఇది పూర్తి సముద్ర ఆవరణ వ్యవస్థకు నష్టం కలిగించగలదు. దీన్ని మొదటిసారిగా కొలరాడో నదిలో కనుగొనడం జరిగింది అన్నాడు. ఆప్షన్ 2 వచ్చి ఇది కాస్పియర్ మరియు బ్లాంక్ సముద్రాలకు స్థానికమైనది అని ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఆప్షన్స్ సో ఇక్కడ ఏబిసిడి ఏమి ఇచ్చాడంటే కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అని మనకి సో దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సరైన గుర్తించండి అన్నాడు కాబట్టి ఇందులో ఆన్సర్ వచ్చేసి దీని ప్రకారం ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. ఓకే, 1, 2 కరెక్టే. ఓకే, సో జురల్ మసిల్ అనేది అన్యాక్రాంత గ్రహజాతి అండి.
ఇది పూర్తి సముద్ర ఆవరణ వ్యవస్థ నష్టం కలిగించగలదు. అలాగే దీన్ని మొదటిసారి కొలరాడో నదిలో కనుగొనడం జరిగింది. ఇది కాస్పియర్ మరియు బ్లాక్ సముద్రాలకి స్థానికంగా ఉండే ఒక అన్యాక్రాంత గ్రహాంతర జాతి అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, ముసెంబ్రెస్ బెంగాలెన్సిస్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక ఆల్గేనా ఇన్వాసిస్ ప్లాంట్ స్పీసీసా, తొండన, పవర్ ఫ్లై అని ఇవ్వడం జరిగిందండి. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పవర్ ఫ్లై. ముసెంబ్రెస్ బెంగాలెన్సిస్ అనేది ఒక పవర్ ఫ్లై అండి, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1, ఇది 2020లో ప్రారంభించబడింది. ఆప్షన్ 2, వాయు కాలుష్యంను నియంత్రించడం కోసం ఒక దీర్ఘకాలిక ఒక నిర్ణీత సమయంలో అమలు చేయవలసిన జాతీయ స్థాయి వ్యూహం ఇది అన్నాడు. ఆప్షన్ 3 వచ్చేసి దేశవ్యాప్తంగా వాయు నాణ్యత మానిటరింగ్ నెట్వర్క్ను బలపరచడం కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడినది అని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో వీటిలో సరైన గుర్తించండి అని ఇచ్చేసి 1, 2, 3 1 మరియు 1 and 3 2 and 3 ఏది కాదు అన్నాడండి. సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టీ అండి, ఆప్షన్ సి. 2 మరియు 3 ఈ రెండు కరెక్టే అండి. సో 1 వచ్చేసి 2020లో ప్రారంభించబడింది అన్నాడు కాదండి, ఇది 2019లో ప్రారంభించడం అయితే జరిగిందండి. అటవీ మరియు మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇది వాయు కాలుష్యం నియంత్రించడం కోసం ఒక దీర్ఘకాలిక నిర్ణీత సమయంలో అమలు చేయవలసిన జాతీయ స్థాయి వ్యూహమే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అండి. సో దీని ప్రకారం దేశవ్యాప్తంగా వాయు నాణ్యత మానిటరింగ్ నెట్వర్క్ను బలపరచడం కోసం ఈ కార్యక్రమం అయితే ఉద్దేశించబడినదండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్, బ్రౌన్ బీర్కు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1, ఇది ఒక సర్వభక్షక జీవి. ఆప్షన్ 2, ఇది మౌంటైన్ ఫారెస్ట్ మరియు ఐస్ ఫీల్డ్లో కనిపించును అన్నాడు. మనకి ఇక్కడ సరైన గుర్తించండి అని చెప్పేసి కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అని ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. 1 మరియు 2 కరెక్టే. సో ఇది ఒక సర్వభక్షక జీవి బ్రౌన్ బీర్ అనేది. అలాగే ఇది మౌంటైన్ ఫారెస్ట్ మరియు ఐస్ ఫీల్డ్లలో ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. వీడియో చూస్తున్న మిత్రులందరికీ నా నుంచి ఒక సజెషన్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వెంటనే అందుతాయి. సో మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ బిట్స్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోయి సో ఆ పీడిఎఫ్ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి మీరు జాయిన్ అయిపోండి. ఓకే, సో చూడండి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఇది ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ వారు అప్పర్ కార్నాలి హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు కోసం సుమారు 290 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టనున్నది అన్నాడు. ఆప్షన్ 2 వచ్చి ఈ ప్రాజెక్ట్ ద్వారా నేపాల్, భారతదేశం, బంగ్లాదేశ్లకు విద్యుత్ సరఫరా చేయనున్నారు అన్నాడు. సో మనకు ఆప్షన్స్ వచ్చి కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అన్నాడండి. సో ఈ క్వశ్చన్ బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుందండి. సో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు అప్పర్ కార్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు కోసం మనకు 290 కోట్ల రూపాయలను అయితే పెట్టుబడి పెడుతున్నారండి. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకు నేపాల్, భారతదేశం, బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా అనేది బాగా జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్, ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్కి సంబంధించి కింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1 వచ్చి ఇది గుర్తించబడిన ప్రభుత్వ కార్యాలయాలలో కార్యకలాపాల సామర్థ్యంను పెంపొందించడానికి ఉద్దేశించబడినది. ఆప్షన్ 2, కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాలు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ దీనికి నోడల్గా పనిచేయను అన్నాడండి. సో ఇందులో సరైన గుర్తించండి అని ఇచ్చేసి మనకి కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అన్నాడండి. సో ఈ క్వశ్చన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుందండి. ఎందుకంటే సో ఈ ఆఫీస్ ప్లాట్ఫామ్ అనేది గుర్తించబడిన ప్రభుత్వ కార్యకలాపాల సామర్థ్యంను పెంపొందించడానికి సో ఉద్దేశించబడింది. అలాగే ఏర్పాటు చేయబడింది ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ఇది కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాలు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా అయితే
పనిచేస్తుందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఓకే, సో ఆప్షన్స్ చూడండి. ఇవి చూడండి. క్రోమియం అనేది రాళ్ళు, జంతువులు, మొక్కలు, మృత్తికలు మరియు అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళి మరియు వాయువులలో సహజంగా ఉండే మూలకం అన్నాడు. సో ఆప్షన్ 2 వచ్చి ఆక్సిజన్లో క్రోమియం అస్థిరంగా ఉండును అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇందులో సరైనవి గుర్తించండి అని చెప్పేసి మనకి కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అని సో ఇక్కడ ఇచ్చారండి. సో ఈ క్రోమియంకి సంబంధించి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుందండి. ఈ 2 కరెక్టే. సో క్రోమియం అనేది రాళ్ళు, జంతువులు, మొక్కలు, మృత్తికలు మరియు అగ్నిపర్వతాల నుంచి వెలువడే ధూళి మరియు వాయువులలో సహజంగా ఉండే మూలకం ఏంటంటే క్రోమియం అండి. సో ఈ క్రోమియం అనేది ఆక్సిజన్లో అస్థిరంగా ఉంటుందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు అన్నాడు. మనకి ఆప్షన్స్లో ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, లదాఖ్ అని ఇచ్చాడు. ఇంకోటి కూడా ఉందండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఓకే, సో దీని ప్రకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, లదాఖ్ వస్తుందండి. లదాఖ్ అనేది చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లదాఖ్లో ఉందండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. సో మీరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది, కాబట్టి ఖచ్చితంగా సో వీటి మీద ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్, స్టింగర్ క్షిపణికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1, ఇది ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఆప్షన్ 2, ఇది డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ను రష్యా రక్షణ పరిశ్రమ చేసింది అని చెప్పి ఇచ్చారండి. మనకి సరైన గుర్తించండి అని చెప్పి కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 ఏది కాదు అన్నాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఏది కాదండి. సో స్టింగర్ క్షిపణి అనేది మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ అండి. ఇవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కాదు, మ్యాన్ పోర్టబుల్ సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్స్ అండి. ఓకే, సో దీని డిజైన్ని అని మ్యానుఫ్యాక్చరింగ్ని రష్యా దేశ రక్షణ పరిశ్రమ చేసింది అన్నాడండి. కాదండి, దీన్ని అమెరికా రక్షణ పరిశ్రమ చేసింది. సో నాటో సభ్య దేశాలు ఉన్నాయి కదా, అవి సో ఈ స్ట్రింగ్ క్షిపణి కోసం దాదాపు $700 మిలియన్ సో ఖర్చు చేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, బోర్ హోల్స్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ. ఆప్షన్ 2, ఇది గుజరాత్ రాష్ట్రంలోని బజ్ ప్రాంతంలో భూపటలం లోపల 6 కిలోమీటర్ల లోతు వరకు రంధ్రములు చేయడానికి ఉద్దేశించబడినది అన్నాడండి. సో ఇందులో సరికానివి ఏవి అని క్వశ్చన్ ఇచ్చాడు మనకి. సో సరికానివి ఏవి అని ఇచ్చి మనకి ఆప్షన్ ఏ కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అన్నాడండి. సో ఈ క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఏంటంటే కేవలం 2 మాత్రమే సరికాదండి, 1 కరెక్టే. సో బోర్ హోల్స్ జియోఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ BGRL అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో పనిచేసే ఒక ప్రత్యేక సంస్థ. సో ఇది గుజరాత్లోని బజ్ ప్రాంతం అన్నాడండి. కాదండి, మహారాష్ట్రలోని కర్నాడ్ జిల్లాకు సంబంధించిందండి. ఓకే, అందులో 6 కిలోమీటర్ల లోతు వరకు రంధ్రాలు చేయడానికి ఉద్దేశించబడింది ఈ బోర్ హోల్ జియోఫిజిక్స్ ల్యాబొరేటరీ అండి. ఇక్కడ మనకి గుజరాత్ రాష్ట్రం భుజపాత్రం అన్నాడు, కాదు, మహారాష్ట్రలోని కర్నాడ్ జిల్లా అండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2, ఆప్షన్ బి. సో నెక్స్ట్ అండి, థర్మిస్టర్ టెలిస్కోప్కి సంబంధించి క్రింది అంశాలు పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1, మొదటగా ఏర్పడిన గెలాక్సీ పరిమాణమును అధ్యయనం చేయడం కోసం ఇది ఉద్దేశించబడింది. ఆప్షన్ 2, ఇది ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్, ఇందులో భారతదేశం, అమెరికా, కెనడా దేశాలు భాగంగా ఉన్నాయి అని చెప్పి మనకి ఇచ్చాడు. ఇందులో సరైన గుర్తించండి అని ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అన్నాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1 మరియు 2 కరెక్టే. ఈ థర్మీమీటర్ టెలిస్కోప్ అనేది మొదటగా ఏర్పడిన గెలాక్సీల పరిణామాన్ని అధ్యయనం చేసుకోవడం కోసం ఉద్దేశించబడినది. ఇది ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ అండి, ఇందులో భారతదేశం ఉంది, అమెరికా ఉంది, కెనడా దేశాలు కూడా భాగంగా ఉన్నాయండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ అండి, క్వాంటమ్ నావిగేషన్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1,
సూపర్ హీటెడ్ కండిషన్లో ట్రాక్ చేయబడిన ఏక పరమాణుల యొక్క కదలికలపై ఇది దృష్టి సారించును అన్నాడు. ఆప్షన్ 2 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్తో పోలిస్తే క్వాంటమ్ నావిగేషన్ అనేది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అన్నాడు. సో ఇట్లా పై వాటిలో సరైన గుర్తించండి అని చెప్పి కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అనే ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అప్పర్ సియాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అన్నది ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో కలదు అన్నాడు. అప్పర్ సియాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనే ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్ట్ క్రింది ఏ రాష్ట్రంలో కలదు అన్నాడండి. మనకి అస్సామా, సిక్కిమా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్. సో అప్పర్ సియాంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది సో అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇది ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అండి. ఓకే, సో ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, చాపర్ ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది, అయితే ఇది ఈ క్రింది దేనికి సంబంధించింది అన్నాడు. ఇస్రో, జాక్సా, నాసా ఏది కాదు అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి నాసాకు చెందిందండి. సో చాపర్ అంటే క్రో హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్లోరేషన్ అనలాగ్ అండి. సో ఇది అనలాగ్ మిషన్లో ఒక సిరీస్ అండి చాపర్ అనేది. సో దీన్ని నాసా అయితే చేపట్టింది. ఇది సంవత్సరం అంతా మార్స్ ఉపరితలంపై ఉండి సో దాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ అండి, రోజ్వుడ్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఆప్షన్ 1 ఇది ప్రధానంగా నది ఒడ్డులలో పెరుగును. ఆప్షన్ 2 ఇది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా లిస్ట్లో అపెండిక్స్ 2లో కలదు అన్నాడని. మనకి సరైనవి గుర్తించండి అని ఇచ్చాడు ఇక్కడ. సో కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అన్నాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. 1 మరియు 2 కరెక్టే. సో ఈ రోజ్వుడ్ అనేది నెక్స్ట్ నది ఒడ్డులలో పెరుగుతుంది. ఇది కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫనా ఫ్లోరా లిస్ట్ అపెండిక్స్ 2లో అయితే ఉంచడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, హోలోగ్రామ్ సాంకేతికకు సంబంధించి క్రింది వాటిలో సరైన గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 ఇది వర్చువల్ 3 డైమెన్షనల్ ఇమేజ్ లైట్ బీమ్స్ ఇంటర్ఫెరెన్స్ ద్వారా సృష్టించును. ఆప్షన్ 2 ఈ సాంకేతికత ద్వారా తయారైన చిత్రాలను కేవలం ప్రత్యేకమైన 3D అద్దాల్లో ద్వారా చూడగలము అన్నాడు. సో సరైన గుర్తించండి అన్నాడు. మనకి ఆప్షన్స్ కేవలం 1, కేవలం 2, 1, 2 ఏది కాదు అన్నాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, కేవలం 1 మాత్రమే. ఇది వర్చువల్ 3D డైమెన్షనల్ ఇమేజ్ను లైట్ బీమ్స్ ఇంటర్ఫెరెన్స్ ద్వారా అయితే సృష్టిస్తుందండి. ఈ సాంకేతిక ద్వారా తయారైన చిత్రాలు 3D అద్దాల ద్వారా చూడగలమన్నాడండి. ఇది రాంగ్. సో మనం మామూలుగా కూడా దీన్ని చూడవచ్చండి. సో దీన్ని వైద్య రంగంలో విరిగా ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ అండి, ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1 వాయుదాడుల నుంచి అత్యధిక దుర్బలత్వం కలిగిన ప్రాంతాలను రక్షించడం కోసం ఉపయోగపడే లాంగ్ రేంజ్ క్రూయిల్ మిసైల్ ఇది అన్నాడు. ఆప్షన్ 2 భారత రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO దీన్ని స్వదేశంగా డిజైన్ మరియు అభివృద్ధి చేసినది అని ఇచ్చాడండి మనకి. సో ఇందులో సరైన గుర్తించండి అని చెప్పేసి మనకి కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు అని ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అండి. కేవలం 2 మాత్రమే కరెక్ట్. సో ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నది లాంగ్ రేంజ్ క్రూయల్ మిసైల్ అన్నాడు అండి. కాదండి, ఇది షార్ట్ రేంజ్ సర్ఫేస్ ఎయిర్ టు మిసైల్ అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాం రాష్ట్రంలో కలదు. ఆప్షన్ 2 కాజిరంగా నేషనల్ పార్క్ గుండా బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన డిఫలు నది ప్రవహిస్తున్నది. బ్రహ్మపుత్ర నది యొక్క ఇంకొక ఉపనది అయిన మెరాడిఫలు కాజిరంగా నేషనల్ పార్కును దక్షిణ సరిహద్దుగా ప్రవహిస్తున్నది అని సో ఇచ్చాడండి మనకి. సో సరైన గుర్తించండి అన్నాడు. సో మనకి ఆప్షన్స్ చూడండి, కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు. సో దీన్ని బట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. 1 మరియు 2 కరెక్టే. కాజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాం రాష్ట్రంలో కలదు. సో ఈ కాజిరంగా నేషనల్ పార్క్ గుండా బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన డిఫలు నది ప్రవహిస్తుంది. అలాగే ఇంకొక ఉపనది అయిన మెరాడిఫలు నది కూడా
సో కాజీరంగా నేషనల్ పార్క్ దక్షిణ సరిహద్దున అయితే ప్రవహిస్తున్నదండి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఇందులో ఒంటి ఖడ్గమృగాల్ని సో మనం సేవ్ చేయడం అయితే జరుగుతూ ఉందండి. ఓకే, సో నెక్స్ట్ అండి, ప్యాంగాంగ్ సరస్సుకు సంబంధించి క్రింది అంశాలు పరిశీలించండి అన్నాడు. సో ఇది జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక మంచినీటి సరస్సు అన్నాడు. సో ఆప్షన్ 2 వచ్చి ఈ సరస్సు అత్యధిక భాగం చైనాలో కలదు అన్నాడండి. ఇందులో సరైన గుర్తించండి అని చెప్పేసి మనకి 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2 ఏది కాదు అని చెప్పి ఇచ్చారండి. సో ఆన్సర్ కేవలం 2 మాత్రమే అండి. సో ప్యాంగాంగ్ సరస్సు అనేది లేక్, ఈ ప్యాంగాంగ్ సరస్సు అనేది లదాఖ్లో ప్రవహిస్తుందండి, జమ్మూ కాశ్మీర్లో కాదు, లదాఖ్లో. సో ఇది అత్యధిక భాగం చైనాలో ఉందండి, 60% చైనాలోనే ఉంటుందండి ఇది ఈ సరస్సు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, వ్యాకిటాస్కి సంబంధించి క్రింది అంశాలు పరిశీలించండి అన్నాడు. ఆప్షన్ 1 ప్రపంచంలో అత్యధికంగా అంతరించిపోయే ప్రమాదాల్లో ఉన్న సముద్ర క్షీరదాలు ఇవి. ఆప్షన్ 2 పోర్స్పోయిస్ కుటుంబానికి చెందినవి. ఆప్షన్ సి గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉత్తర భాగంలో మాత్రమే ఇవి నివసిస్తాయి అని చెప్పి ఇచ్చారండి. ఇందులో సరైనవి గుర్తించండి అని చెప్పి మనకి ఆప్షన్స్ చూడండి, 1, 3, 2, 3, 1, 2, 3 ఏది కాదు అని ఇచ్చాడండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 1, 2, 3 కరెక్టే. సో వకిటాస్ అనేవి ప్రపంచంలో అత్యధికంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న సముద్ర క్షీరదాలండి. ఇవి పోరస్పోయిస్ అనే కుటుంబానికి అయితే చెందినవి. గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలోని ఉత్తర భాగంలో మాత్రమే సో ఈ వకిటాస్ అనేవి నివసించడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, ఇండియన్ ప్లాప్సెల్ టర్టిల్కు సంబంధించి సరైన సమాధానాలు గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 ఇది దక్షిణాసియాలో కనిపించే మంచినీటి తాబేలు జీవజాతి. ఆప్షన్ 2 ఇది సాధారణంగా ఒంటరిగా మరియు పగటిపూట చురుగ్గా ఉంటాయి అని చెప్పించాడండి. సో మనకి సరైనవి గుర్తించండి అన్నాడు కాబట్టి ఆప్షన్స్ చూడండి, కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 మరియు 2 అండి. సో ఇండియన్ ప్లాప్సెల్ టర్టిల్ అనేది దక్షిణాసియాలో కనిపించే ఒక మంచినీటి తాబేలు జీవజాతి అండి. ఇది సాధారణంగా ఒంటరిగా మరియు పగటిపూట అయితే చురుకగా ఉంటుందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, టెర్జిప్లైడ్ అనున్నది సో మలేరియా చికిత్సకు వాడే డ్రగ్, బోధకాలకు వాడే డ్రగ్, బరువును తగ్గించుకోవడానికి వాడే డ్రగ్, పంట చీడ పీడలు రాకుండా వాడే మందు అని చెప్పి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. టెర్జిపైడ్స్ అనేవి బరువు తగ్గించుకోవడానికి వాడే డ్రగ్ అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన గుర్తించండి అన్నాడు. గూగుల్ 5 వైర్లెస్ ఒక సెక్యూరిటీ ఫీచర్ అయిన నంబర్ లాక్ను ప్రవేశపెట్టినది. ఆప్షన్ 2 సిమ్ స్వాపింగ్ అనే సైబర్ సెక్యూరిటీ ముప్పును నంబర్ లాక్ ఫీచర్ ద్వారా నియంత్రించవచ్చును అని చెప్పి ఇచ్చాడండి. సో మనకి సరైన గుర్తించండి అన్నాడు. కేవలం 1 మాత్రమే, కేవలం 2 మాత్రమే, 1, 2 ఏది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి. 1, 2 కరెక్టే. ఓకే, సో ఇది ఒక నెంబర్ లాక్ ఫీచర్ అండి. సిమ్ స్వాపింగ్ అనే సైబర్ సెక్యూరిటీ ముప్పును నెంబర్ లాక్ ఫీచర్ ద్వారా నియంత్రించడం అయితే జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్, వల్బాచియా అనున్నది ఒక వైరస్, ఫంగస్, ప్రోటోజోవా, బ్యాక్టీరియా అని చెప్పి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి బ్యాక్టీరియా అండి. వల్బాచియా అనేది ఒక బ్యాక్టీరియా. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ అండి, పక్కీ టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో కలదు అన్నాడు. మేఘాలయ, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఈ పక్కీ టైగర్ రిజర్వాయర్ అయితే కలదు. ఓకే, సో నెక్స్ట్ అండి, ఇటీవల వార్తల్లో ఇచ్చిన పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు సంబంధించి ఈ క్రింది ఏ దేశం అభివృద్ధి చేసినది అన్నాడు. దక్షిణ కొరియా, భారతదేశం, ఇజ్రాయెల్, అమెరికా. సో ఆన్సర్ వచ్చేసి అమెరికా అండి. ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఈ పేట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సో అమెరికా అభివృద్ధి చేయడం అయితే జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్, కలరాకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. సో కలరా అనేది బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ప్రస్తుతం కలరాకి ఇటువంటి వ్యాక్సిన్లు లేదా చికిత్సలు అందుబాటులో లేవు అని చెప్పి ఇచ్చారండి. ఇందులో సరైనవి గుర్తించండి అన్నాడు. కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు. సో మీరు ఆన్సర్ ఈజీగా పెట్టేయచ్చండి. కేవలం 1 మాత్రమే కరెక్ట్ అండి. కలరా అనేది బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. సో కలరాకి ఎలాంటి వ్యాక్సిన్లు చికిత్సలు లేవనేది రాంగ్ అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ అండి, నావిక్కి సంబంధించి క్రింది అంశాలు పరిశీలించండి. ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ. దీనిని ఇస్రో అభివృద్ధి చేసినది.
ఆప్షన్ 2 వచ్చి దీని ద్వారా వినియోగదారులు మరియు భౌగోళిక స్థానంను నిర్ణయించవచ్చును మరియు భారతదేశ భౌగోళిక సరిహద్దుకు అవతల 5,000 కిలోమీటర్ల వరకు వారి యొక్క కదలికలను ట్రాక్ చేయవచ్చును అని చెప్పి ఇచ్చాడు. పై వాటిలో సరైనవి గుర్తించండి అన్నాడు. కేవలం 1, కేవలం 2, 1 మరియు 2 ఏది కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. ఇది స్వదేశంగా అభివృద్ధి చేయబడిన శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ. ఇది అస్ట్రా అభివృద్ధి చేసిందండి. సో సెకండ్ ఆప్షన్కి సంబంధించి నావిక్ ఏం చేస్తుంది అనేది మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ల రూపంలో అయితే తెలియజేయండి. ఇది కరెక్టా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని బట్టి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సరస్ క్రేన్ ప్రపంచంలో అత్యంత పొడవైన ఎగిరే పక్షి. ఆప్షన్ 2 సరస్ క్రేన్ ప్రధాన చిత్తనీళ్లలో నివసించును. ఆప్షన్ 3 సరస్ క్రేన్ అన్నవి మోనోగమస్ పక్షులు. ఓకే, సో ఆప్షన్ చూడండి. 1, 2, 3, 2, 3, 1, 2 ఏది కాదు. సో సరైనవి గుర్తించండి అన్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. సరస్ క్రేన్ కొంగ అనేది ప్రపంచంలో అత్యంత పొడవైన పక్షి. ఇది ప్రధానంగా చిత్తనీళ్ళలో నివసించును. ఇది మోనోగమస్ పక్షులకు సంబంధించినదండి. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఇవ్వండి జూలై మంత్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో తర్వాత సెప్టెంబర్, తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. సో ఈ 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే తప్పకుండా చూసేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.